ఇటు ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కృష్ణదేవరాయల దారెటు బీజేపీలో చేరతారా లేకపోతే టీడీపీ వైపు చూస్తున్నారా? టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదరడాన్ని బట్టి ఇద్దరి యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది. ఒకవేళ పొత్తు కుదిరితే ఇద్దరు బీజేపీలోనే చేరే ఛాన్స్ కనిపిస్తోంది. ఒంగోలు నుంచి బీజేపీ అభ్యర్థిగా మాగుంట, నరసరావుపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు ఉండబోతున్నారు. సో ఢిల్లీలో పొత్తు చర్చలు కొలిక్కొస్తే ఈ చేరికపై పూర్తి స్పష్టత వస్తుంది. ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. నాగరాజు, ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? ప్రస్తుతానికైతే లావు కృష్ణదేవరాయలు కావచ్చు, లేకపోతే మన ఒంగోలు నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి కావచ్చు, ఇద్దరు కూడా దాదాపుగా బీజేపీకి అయితే టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి వీళ్ళిద్దరూ కూడా ఏదైతే టీడీపీ నుంచి పోటీ చేస్తారు అన్న వాదన అయితే వినిపిస్తూ ఉంది. ప్రధానంగా లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట నుంచే పోటీ చేస్తారని పట్టుబట్టడంతోనే వైసీపీ అతన్ని గుంటూరుకు మార్చింది. అయితే గుంటూరులో పోటీ చేసే అవకాశం లేదు, నేను నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానని చెప్పడంతోనే వైసీపీ అక్కడ ఇన్ఛార్జిని కూడా నియమించింది. దీంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లావు కృష్ణదేవరాయలు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరతారంటూ చాలా జోరుగా కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే నర్సరావుపేట నుంచే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉండడంతో వైసీపీ అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతోనే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి ఖచ్చితంగా నర్సరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పి లావు కృష్ణదేవరాయలు చెప్పాడు. ఆ విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినట్లు, అదేవిధంగా చంద్రబాబును కూడా కలిసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం వస్తున్న ఏదైతే సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తు కనుక ఉంటే బీజేపీలో కూడా చేరే అవకాశం ఉందనేది వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే బీజేపీ చాలా పెద్ద ఎత్తున కూడా పార్లమెంట్ స్థానాలని ఏపీలో అడుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. పొత్తులో భాగంగా 8 సీట్లు కావాలని ఇప్పటికే అడుగుతూ ఉంది. దాదాపుగా 11 స్థానాలని బీజేపీ కోరు స్థానాలుగా భావించి వాటిలో ఇప్పటికే ప్రచారాలను కూడా నిర్వహించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే ఆ 11 స్థానాలు ఉన్నాయో ఇప్పటికే ప్రచారం చేసిన ఆ 11 స్థానాల్లో నుంచే మ్యాక్సిమం సీట్లని బీజేపీ టీడీపీ దగ్గర నుంచి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నర్సరావుపేట అటు ఒంగోలు పార్లమెంట్ స్థానాలు రెండింటిని కూడా బీజేపీ అడుగుతుంది. ఒకవేళ బీజేపీకి కనుక కేటాయించిన నేపథ్యంలో అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటివరకు ఎక్కడైతే టీడీపీలో మాగుంట చేరతారని అనుకున్నారు, అదేవిధంగా లావు కూడా చేరతారని అనుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా టీడీపీకి టచ్లో ఉన్నారు. టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు కుదిరి ఈ 2 స్థానాలను కనుక బీజేపీకి కనుక కేటాయించినట్లయితే వీళ్ళిద్దరూ బీజేపీలో చేరే ప్రచారం కూడా బీజేపీలో కూడా చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా పొత్తుల మీద ఎటువంటి స్పష్టత రాలేదు కాబట్టి ఈ ఇద్దరు నేతల చేరిక మీద కూడా ఇంకా పూర్తి స్థాయి సమాచారం కానీ స్పష్టత కానీ రాలేదు. ఒకసారి పొత్తులపై కనుక స్పష్టత వచ్చినట్లయితే ఆ తర్వాత చేరికపై కూడా చాలా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇద్దరు నేతలైతే మాత్రం ఎక్కడా కూడా మీడియా ముందు కావచ్చు, అనుచరుల దగ్గర కావచ్చు నోరు మెదపని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట పార్లమెంట్ నుంచి స్థానం నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నేతలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే రాజీనామా చేస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఆయన చేరే ఏ పార్టీలో చేరతారనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నాగరాజ్.